రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పేరం రాజమోహన్ రెడ్డి. ఈ వీడియో అనేది ప్రకాశం జిల్లా దర్శి నుంచి చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే మినుములో కానీ, వరిలో కానీ, పెసర్లో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ దాన్ని మినీ కిట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి నా తోటి రైతు సోదరులందరికీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతి పెట్టే వీడియో అనేది మీకు క్లియర్గా వస్తుంది. అలాగనే బెల్ అనేది నొక్కండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి మనం కూనారం శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి మినీ కిట్ రూపంలో మన రైతు సోదరులందరికీ ఇచ్చినటువంటి KNM 12-510. ఇదొక చాలా అంటే చాలా మంచి వెరైటీ. సన్నాలకే సన్నం, మిల్లర్లు కొనడానికి కూడా ఎటువంటి అబ్జెక్షన్ అనేది లేదు. ఈరోజు మిరియాలగూడ మార్కెట్లో వచ్చేసరికి పచ్చి వడ్లే కింటా వచ్చేసరికి 2600 కొనుగోలు చేస్తున్నారు. అంత బాగుంటుంది విత్తనం అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూసిన వెరైటీలోకి వచ్చేసరికి చాలా అంటే చాలా మంచి వెరైటీ. ఈ వెరైటీ అనేది గత సీజన్లో మినీ కిట్ తీసుకొచ్చి మన పొలంలో డెవలప్ చేయడం జరిగింది. నేను డెవలప్ చేసినప్పుడు గత సీజన్లో డెవలప్ చేసినప్పుడు నేను మన పొలంలోనే ఖరీఫ్లోనే 55 బస్తాల నుంచి 60 బస్తాలు 75 కేజీల బస్తాలు తీయడం జరిగింది. దానితో పాటు రబీలో కూడా వేసాను. రబీలో కూడా 60 బస్తాలు దిగుబడి అనేది తీయడం జరిగింది. దీని పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 135 రోజులు ఉంటుంది, రబీలో అయితే 130 రోజులు ఉంటుంది. ఇది దుబ్బు శాతం వచ్చేసరికి ఒక్కొక్క దుబ్బుకు వచ్చేసరికి 30 నుంచి 40 పిలకలు చేస్తుంది. దీని కాలు బలం కూడా బాగా బలంగా ఉంటుంది. దీని కుకింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుకి మార్కెట్ అనేది 1% కూడా ప్రాబ్లం ఉండదు. గింజ అనేది బాగా లెంత్ ఉంటుంది. పొట్ట తెలుపు అనేది అస్సలకి పొరపాటున కూడా 1% కూడా పొట్ట తెలుపు అనేది ఉండదు. రైతులందరూ ఈ వెరైటీని చాలా బాగా అద్భుతంగా సాగు చేస్తున్నారు వాళ్ళ పొలాలలో. చాలా అంటే చాలా మంచి వెరైటీ. నేను రైతులకి చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ వెరైటీని వేసుకోండి, రైతులు 10 రూపాయలు సంపాదించుకుంటారు. దీని గింజ పరిమాణం వచ్చేసరికి 6.5 కంటే కొంచెం సన్నగా ఉంటుంది, బాగా లెంత్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే నూక శాతం అనేది బాగా తక్కువ ఉంటుంది. ఈ వెరైటీ వచ్చేసరికి కాలు బలం అనేది బాగా ఎక్కువ ఉంటుంది, దుబ్బు శాతం బాగా చేస్తుంది. ఈ వెరైటీ అన్ని తెగుల్ని తట్టుకుంటుంది. అగ్గి తెగుల్ని, వరిలో వచ్చేది అగ్గి తెగులు, పాంపొడ తెగులు, దోమ, ఈ 3 తెగుల్ని బాగా తట్టుకుంటుంది. దీని ఫెర్టిలైజర్ యొక్క వేసే విధానం వచ్చేసరికి దమ్ములో ఒక కట్ట DAP వేసుకోవాలి, ఒక 20 కేజీలు యూరియా సరిపోతుంది. తర్వాత నాటిన 20 రోజులకు వచ్చేసరికి ఒక కట్ట 20కి 20 ఒక 20 కేజీలు యూరియా వేసుకోవాలి. మళ్ళీ దానితో పాటు 10 కేజీలు కెల్డాన్ గుళికలు 4G గుళికలు వేసుకోవాలి. ఆ 4G గుళికలు అనేది వేసుకుంటే ఈ మోగి పురుగు, ఎటువంటి ఆగు చుట్టు పురుగు కానీ ఎటువంటి రాకుండా చేస్తుంది. ఆ తర్వాత చిరుపొట్ట దశలో ఒక 20 కేజీలు యూరియా, ఒక 30 కేజీలు పొటాష్ వేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. దీని మందులు కొట్టే విధానం వచ్చేసరికి నాటిన 15 రోజులకు ఒకసారి UPL వాళ్ళది సాఫ్ అనేది 2 ఎకరాలకు 1 కేజీ కొట్టుకోవాలి. దాంతోపాటు Z78 అని కొట్టుకుంటే కొంచెం జింకు లోపం ఉంటే సరి చేసుకుంటుంది. ఈ UPL వాళ్ళది సాఫ్ అనేది కొంచెం అగ్గి తెగుల్ని కంట్రోల్ చేస్తుంది. ఎలాగో మనం యూరియాలో DAP 20 కలిపి 10 కేజీలు గుళికలు వేస్తాం కాబట్టి ఆ మోగి పురుగుని, ఆగుచుట్టు పురుగుని అది కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత రెండో ట్రిప్లో బావిస్టాను, కింగ్డాక్స్ కొట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వెన్ను ఒక 5% బయటకు వచ్చిన తర్వాత గెలీలియో సెన్సార్, తర్వాత ప్రొప్నోపాస్, తర్వాత ల్యాంబ్డా మోటార్ కొట్టుకుంటే సరిపోతుంది.
ఈ గెలీలియో సెన్సార్ అనేది గింజ బాగా పాలు పోసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఈ ప్రొపనోపాస్ అనేది మనకి నల్లి రాకుండా గింజ తాలిపోకుండా బాగా పనిచేస్తుంది. ఈ క్రిస్టల్ కంపెనీ టిల్ట్ కూడా కొట్టుకోవాలి. క్రిస్టల్ కంపెనీ టిల్ట్ ఏంటంటే కాటిపుట్లో రాకుండా గింజ బాగా షైనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. రైతు సోదరులారా, ఒక్కటి గమనించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోగుపురుగు అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వట్లేదు. అది కంట్రోల్ అవ్వాలంటే మీరు కింగ్ డాగ్స్ కొట్టినా, ల్యాంబడా కొట్టినా, ఒయోగో కొట్టినా దాంట్లో కంపల్సరిగా ల్యాంబడా అనేది కొట్టాలి. ఎందుకంటే ఈ ల్యాంబడా కొట్టపోతే ఈ సరిగ్గా ఈ మోగుపురుగు అనేది కంట్రోల్ అవ్వట్లేదు. కంపల్సరిగా అది అనేది కొట్టుకోవాలి. RNR 15-048 మరియు జై శ్రీరామ్తో క్రాస్ చేసి ఈ వెరైటీ అనేది మినీ కిట్ల రూపంలో మన శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే RNR 15048లో ఉన్న మంచి లక్షణాలు మరియు జై శ్రీరామ్లో ఉన్న మంచి లక్షణాలు ఈ రెంటిని కలిపి ఆ రెంటిని క్రాస్ చేసి చాలా మంచిగా పంట వచ్చే విధంగా ఈ వెరైటీని మినీ కిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందువల్ల దిగుబడి అనేది 55 బస్తాల నుంచి 60 బస్తాలు వస్తుంది మరియు అన్ని తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఇది 3.5 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్క దుబ్బు వచ్చేసరికి 40 నుంచి 50 పిలకలు ఉంటాయి. ప్రతి దుబ్బులో ఉన్న అన్ని పిలకలు వెన్ను సమానంగా వస్తుంది. అన్ని వెన్నులు ఫస్ట్ నుంచి చివరి దాకా మొత్తం పాలు పోసుకోవడం వల్ల ఈ 55 బస్తాల నుంచి 60 బస్తాల దిగుబడి అనేది ఈ వెరైటీకి సాధ్యమైంది. ఇది ఈ వెన్ను అనేది బాగా పుష్టిగా వస్తుంది. రైతు సోదరులారా, మీ అందరి కోసం నేను ఈ వరిని మనుషుల చేత కోపించి నీట్గా ఒక వారం రోజులు అనేది బాగా ఎండనిచ్చి ఎటువంటి కల్తీలు లేకుండా ఓదనేది వేపించి ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి ఆ చేటల చేత తూర్పాలు పోపించి నీట్గా ఎటువంటి 1% కూడా కల్తీలు కేడీలు లేకుండా నా తోటి రైతు సోదరులందరికీ విత్తనాలు సప్లై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విత్తనాలు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను.